తాడిపత్రికి వెళ్ళాలి అన్నది ఆయన ఆరాటం. శాంతి భద్రతల సమస్యతో పోలీసులు ఆపేస్తున్నారు. తాజాగా కోర్టుకు కీలక ఆదేశాలు ఇచ్చింది. సంబంధించిన బ్రేక్ మనకు అంతోంది. ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి చుక్కెదురైంది. తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలని కొట్టేసింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది డివిజన్ బెంచ్. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ అనంతపురం జిల్లా ఎస్పీ వేసిన పిటిషన్ పై ఈ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది డివిజన్ బెంచ్. కేతిరెడ్డి పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. మా ప్రతినిధి నరేష్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. నరేష్, డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై కేతిరెడ్డి ఏమంటున్నారు? ఇంకా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే మాత్రం ఫోన్లో అందుబాటులో రాలేదు. గత కొద్ది రోజులుగా అంటే 2-3 రోజులుగా కూడా హైటెన్షన్ వాతావరణం తాడిపత్రి నెలకొంది. ప్రతిసారి కూడా తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై పోలీసులు ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ నిన్న 2 రోజుల నుంచి కూడా వేసిన నేపథ్యంలో ఇవాళ హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందుకు వచ్చినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దీనిపై చాలా సంచలనమైనటువంటి ఆర్డర్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోలీసుల భద్రత మధ్య ఆయా తాడిపత్రి వెళ్ళాలంటూ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సస్పెండ్ చేస్తూ డివిజనల్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కూడా నోటీసులు ఇవ్వాలంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఈ కేసును తదుపరి 3 వారాల తర్వాత మళ్ళీ విచారిస్తామంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో అటు కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా హైకోర్టు ఆదేశాలను పాటిస్తాం, 3 వారాల తర్వాతే తన నిర్ణయం ఉంటుందంటూ కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తుంటే ఇవాళ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఎక్కడ కూడా టీడీపీ శ్రేణులు కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు కావచ్చు అడ్డుకోవడం లేదు. హైకోర్టు చాలా స్పష్టంగా తాడిపత్రి వెళ్లేందుకు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాలను మళ్ళీ హైకోర్టు డివిజనల్ బెంచే ఆ ఆర్డర్స్ను సస్పెండ్ చేస్తూ నోటీసులు ఇచ్చి మళ్ళీ 3 వారాల తర్వాత ఈ కేసును విచారిస్తామని చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో ఎక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని జేసీ వర్గీయులు అడ్డుకోవడం లేదనేది జేసీ వర్గీయులు చెప్తున్నమాట. మరోవైపు ఇప్పటికే పోలీసులు కూడా అనేక మార్లు శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. తాడిపత్రికి వెళ్తే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖచ్చితంగా దీనిపై హైకోర్టు నిర్ణయం పునరాలోచించుకోవాలని చెప్పు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్పై మాత్రం ఏపీ హైకోర్టు అనంతపురం జిల్లా పోలీసుల వాదనతో ఏకీభవిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలని దానిపై సస్పెండ్ చేస్తూ మరొక 3 వారాల తర్వాత ఈ కేసును విచారిస్తాం, అప్పటి వరకు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా హైకోర్టు ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. థ్యాంక్ యూ నరేష్.